హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీస్. ఇంట్లో పూజలు వ్రతాలు జరుగుతున్నప్పుడు చకచకా ప్రిపేర్ చేసుకునే 6 రకాల ప్రసాదాలను చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా నేను చెప్పిన పద్ధతులలో సింపుల్గా ప్రసాదాలను ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా 6 రకాల ప్రసాదాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా క్షీరాన్నం, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం క్షీరాన్నం రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి. పాలు అడుగు పట్టకుండా క్షీరాన్నం చక్కగా ఉడకడానికి ఇలా అడుగు మందంగా ఉన్న బౌల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న బౌల్లోనికి 2 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోండి. పాలు పోసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ అనేది పూర్తిగా ఆప్షనల్. మీరు మరో కప్పు వరకు కూడా పాలను వేసుకోవచ్చు. ఇలా కాస్త వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి. ఈలోగా మీడియం సైజ్గా ఉన్న కొబ్బరికాయలో నుంచి సగం కొబ్బరి ముక్కను మాత్రమే తీసుకొని కొబ్బరి ముక్కపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే క్షీరాన్నం మంచి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడిని మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి. పాలల్లోకి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకే రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పాలల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా పాలల్లోనికి రైస్, కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ అడుగు పట్టకుండా రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. నార్మల్గా మనం పరమాన్నం ప్రిపేర్ చేసినట్టుగా రైస్ మెత్తగా దగ్గరగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం రైస్ని చేతితో ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిపోవాలి. ఇలా అయితే ఈ క్షీరాన్నానికి రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా రెడీ అయిన క్షీరాన్నంలోనికి స్వీట్కి తగినట్టుగా చక్కెరను యాడ్ చేసుకోండి. నేను 1/2 కప్పు వరకు చక్కెరను వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి చక్కెర క్వాంటిటీని కాస్త పెంచుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత క్షీరాన్నం మరి కాస్త క్రీమీగా చాలా టేస్టీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఉడకనిచ్చి ఇలా రెడీ అయిన క్షీరాన్నాన్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి తీసుకోండి. పాయసమైన క్షీరాన్నమైన నెయ్యితో తాలింపు పెట్టందే ప్రసాదం పూర్తవ్వదు. కాబట్టి స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి చక్కగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, కిస్మిస్ను వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న క్షీరాన్నం పైకి ఇలా రెడీ అయిన నెయ్యి పోపును వేసుకోండి. ఇలా నెయ్యిని, డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత గార్నిష్ కోసం సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులను కూడా వేసుకుంటున్నాను. పిస్తా పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్, నెయ్యిని వేసుకున్న తర్వాత క్షీరాన్నం మొత్తం కలిసేలా బాగా కలిపి ప్రసాదంలా పెట్టేసేయడమే. సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు క్షణాల్లో ప్రిపేర్ చేసుకునే క్షీరాన్నంను ఎలా తయారు చేయాలో చూశారు కదా. తర్వాత కప్పు సొరకాయ తురుముతో కమ్మటి హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. తర్వాత సొరకాయ తురుము. సొరకాయను ముందుగా మొత్తంగా నీట్గా పీల్ తీసేసి గింజలు రాకుండా నీట్గా తురుములా అయ్యేలా
కొబ్బరి తురిమే పీటపై తురుముకొని తీసుకోండి. ఇలా తీసుకున్న తురుమును కాస్త వేడిగా ఉన్న నెయ్యిలోనికి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సొరకాయ తురుమును చేతులతో కాస్త గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి సొరకాయ తురుమును తీసుకోండి. ఇలా అయితే హల్వా రెడీ అవడానికి ఎక్కువగా టైం పట్టదు. ఇలా నెయ్యిలో వేసుకున్న సొరకాయ తురుమును ఫ్రై చేయడం 10 నుంచి 15 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే సొరకాయ తురుము పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది. చూసారా, ఇది సొరకాయ గట్టిగా ప్రెస్ చేసి తీయగా వచ్చిన వాటర్. ఇలా వచ్చిన వాటర్ని ఏవైనా రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ, అందులో గ్రేవీ కోసం కానీ, లేదా చపాతీలు రోటీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సొరకాయ తురుము ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అవసరమైతే మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సొరకాయ తురుము ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్వీట్నెస్ కోసం నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి షుగర్ని తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు, లేదా తేనెని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఫ్రై అయిన సొరకాయ తురుములోనికి అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ క్వాంటిటీ అనేది మీకు ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా తెలవాలంటే మీరు ముందుగా సొరకాయ తురుమును మేజర్ చేసి తీసుకోండి. 1 కప్పు నిండుగా సొరకాయ తురుము వచ్చిందంటే అరకప్పు వరకు షుగర్ని తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న సొరకాయ తురుముని కూడా మేజర్ చేసి తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెరను వేసి చక్కెర పూర్తిగా కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఇదే ప్లేస్లో చక్కెరకు బదులుగా మీరు అరకప్పు లేదా 1/4 కప్పు వరకు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత స్వీట్ మంచి ఫ్లేవర్ కోసం 2 కచ్చపచ్చగా దంచిన ఇలాచీలను వేసుకోండి, లేదంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడినైనా వేసుకోవచ్చు. ఇలా యాలకులను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత అదే స్టవ్ పై చిన్న కళాయిని పెట్టుకుని అందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి చక్కగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం, కాజు, కిస్మిస్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ హల్వాపై ఇలా రెడీ అయిన నెయ్యి పోపును వేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా సొరకాయ హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను వేడి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా కప్పు సొరకాయ తురుముతో కమ్మని స్వీట్ను ఎలా తయారు చేయాలో చూశారు కదూ. తర్వాత పండగలైనా, పూజలైనా, వ్రతాలైనా పరమాన్నం లేనిది పూర్తవవు. అలాంటి పరమాన్నం రెసిపీని చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా కమ్మగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా రైస్ని నానబెట్టుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. అందులోనికి 1 కప్పు వరకు రైస్ని వేసుకొని వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. పరమాన్నాన్ని ప్రిపేర్ చేసే కంటే ముందుగా ఇలా రైస్ని నానబెట్టి తీసుకున్నారంటే రైస్ మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు, వీలైతే అరగంట వరకు రైస్ని నానబెట్టుకొని తీసుకోండి. ఇలా రైస్ చక్కగా నానిన తర్వాత బెల్లం రసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని ముందుగా ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోండి. మీరు స్వీట్ కాస్త తక్కువగా తినేవారైతే 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నేను 1.5 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకున్నాను. ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్, పరమాన్నం మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చాపచ్చాగా దంచిన ఇలాచీలను వేసి చిన్న చిన్న బెల్లం ముక్కలన్నీ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి.
బెల్లం ముక్కలన్నీ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 నిమిషాల వరకు కలుపుతూ మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. బెల్లం కరిగిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఇలా 5 నుంచి 6 నిమిషాల వరకు మసలనిచ్చారంటే పరమాన్నం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది సపరేట్ అవ్వకుండా జ్యూసీగా మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. పరమాన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని ముందుగా రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోండి. పాలు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ అనేవి పడతాయి. మీరు తీసుకునే బియ్యం రైస్ పొడి పొడిగా అయినట్టయితే మరొక కప్పు పాలు కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోండి. రైస్ అనేవి పొడి పొడిగా కాకుండా సాఫ్ట్గా ఉడికినట్టయితే ఇలా 4 కప్పుల వరకు అంటే 2 కప్పుల పాలు 2 కప్పుల వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా పాలను వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టి తీసుకున్న రైస్ని మొత్తాన్ని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఇలా మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి. రైస్ని వేసుకున్న తర్వాత పాలల్లో రైస్ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి పరమాన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఒకవేళ రైస్ కాస్త పొడి పొడిగా అనిపిస్తే పప్పు గుత్తితో గానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్లో ఉడికిన రైస్లోనికి చిటికెడంత సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ అనేది మీ ఇష్టంని బట్టి వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. సాల్ట్ వేయడం ద్వారా స్వీట్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన రైస్లోనికి ముందుగానే కరగబెట్టి తీసుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని వేసేయండి. ఇలా బెల్లం రసం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం రసం రైస్ పూర్తిగా కలిసేలా బాగా కలపండి. బెల్లం రసం పూర్తిగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. బెల్లం ఆల్రెడీ కరిగించి వేసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి స్టవ్ని మీడియం లేదా లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల వరకు కలుపుతూ ఉడికిస్తే సరిపోతుంది. అంతే, సింపుల్గా టేస్టీగా పరమాన్నం రెడీ. ఇలా రెడీ అయిన పరమాన్నానికి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అందుకోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, కిస్మిస్ను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న పరమాన్నంలోకి వేసేయండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, సింపుల్గా టేస్టీగా పరమాన్నం రెడీ. పక్కా కొలతలతో నేను చెప్పిన విధంగా పరమాన్నాన్ని ట్రై చేశారంటే పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. సింపుల్గా టేస్టీగా పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూశారు కదూ. తర్వాత కప్పు సేమియాలతో కమ్మటి కేసరి, అలాగే చల్లారిన తర్వాత కూడా ఉండకట్టకుండా జ్యూసీగా టేస్టీగా ఉండేలా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి చక్కగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, కిస్మిస్ను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోనికి తీసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలోనికి 1/2 కప్పు వరకు
లేదా మీ ఇంట్లో ఏదైనా చిన్న సైజు కప్పును తీసుకొని అదే కప్పుతో సేమియాలను వాటర్ను కొలుచుకొని తీసుకుంటే కేసరి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా చిన్న కప్పుతో కప్పు నిండుగా సేమియాను తీసుకొని ప్యాన్లో ఉన్న నెయ్యిలోనికే వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సాధారణంగా స్వీట్ రెసిపీస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు నెయ్యిని ఎక్కువగా వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ సేమియా కేసరిని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఉంటే సరిపోతుంది. చూసారా, డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే నెయ్యిలో సేమియాని ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఎక్స్ట్రాగా నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చూసారా, సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయింది. ఇలా రెడీ అయిన సేమియాను ప్లేట్లోనికి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనికి ముందుగా సేమియాను తీసుకున్న కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. సాధారణంగా వాటర్ని మేజరింగ్ చేసుకునేటప్పుడే సేమియా అనేది ఎక్కువగా ఉడకడం కానీ లేదా ఎక్కువ వాటర్లో వేయడం ద్వారా సాఫ్ట్గా మారి ఉండలు కట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటే సేమియా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. వాటర్ని వేసుకున్న తర్వాత కేసరి మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 ఇలాచీలను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. లేదా మీ దగ్గర ఇలాచీ పౌడర్ అందుబాటులో ఉన్న 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలాచీలను వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి తీసుకున్న సేమియాని కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. సేమియా ఉడుకుతూ ఉన్నప్పుడు అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో బౌల్పై మూతను తీసి కలుపుతూ ఉండండి. సేమియా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లోకి సేమియా కేసరిని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకొని కేసరిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత సేమియా మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించండి. సేమియా కేసరిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు సేమియా మరి దగ్గరగా అవ్వకుండా ఇలా కాస్త జ్యూసీగా ఉన్నప్పుడే 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని వేసుకున్న తర్వాత కూడా మరీ ఎక్కువగా ఉడికించకుండా షుగర్ పూర్తిగా కరిగేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. షుగర్ని వేసిన తర్వాత కూడా కలుపుతూ ఎక్కువసేపు ఉడికించారంటే సేమియా గట్టి పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చక్కెర కాస్త కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా సేమియా కేసరి రెడీ. ఇలా రెడీ అయిన సేమియా కేసరిని వేడి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు సేమియా కేసరిని ప్రిపేర్ చేశారంటే చల్లారిన తర్వాత కూడా ఉండలు కట్టకుండా ఇలా పొడి పొడిగా సేమియా జ్యూసీగా ఉంటుంది. ఇంట్లో ఏవైనా అకేషన్స్ కానీ పూజలు వ్రతాలు జరుగుతున్నప్పుడు ప్రసాదం రెసిపీలా కానీ ఒక్కసారి ఇలా సేమియా కేసరిని ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా సేమియా కేసరిని ఎలా తయారు చేయాలో చూసారు కదూ. తర్వాత 1 గ్లాస్ రైస్తో పక్కా కొలతలతో కమ్మటి చింతపండు పులిహోరను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా పులిహోరను ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు రైస్ క్వాంటిటీని బట్టి చింతపండును తీసుకోండి. నేను 1/2 కేజీ రైస్తో పులిహోరను ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని గింజలు రెమ్మలు లేకుండా శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి అలాగే చింతపండు చక్కగా నానడం కోసం 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసి బౌల్పై మూతను పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా నాననివ్వండి. తర్వాత పులిహోర మంచి ఫ్లేవర్లా గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉండడం కోసం 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. వీటితో పాటుగానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి.
నేను మిరియాలను వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ అనేది వేరుశనగ నూనె అయితే పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత అరకప్పు వరకు పల్లీలు. పులిహోరలో పల్లీల క్వాంటిటీ కాస్త ఎక్కువగా ఉంటేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలతో పాటుగా 5 నుంచి 6 కాజులను కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కాజు పూర్తిగా ఆప్షనల్, లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. కాజు పల్లీలను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 4 నుంచి 6 ఎండుమిర్చిని మధ్యగా కట్స్ పెట్టుకొని ఇలా రెడీ అయిన తాలింపులోకి వేసుకోండి. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఆయిల్ రాకుండా పల్లీలను, జీడిపప్పు, ఎండుమిర్చిని మరొక ప్లేట్లోనికి తీసుకోండి. పోపులో ఇలానే పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత అయినా తాలింపును వేసుకోవచ్చు. ఇలా అయితే పల్లీలు క్రిస్పీగా లేకుండా మెత్తగా అయిపోతాయి. కాబట్టి ముందుగా పల్లీలను, కాజుని, ఎండుమిరపకాయలను లైట్ గోల్డెన్ కలర్ అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పులిహోర తాలింపును ప్రిపేర్ చేసుకుంటే పల్లీలు మెత్తబడకుండా పులిహోర తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదే ఆయిల్లోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. పులిహోరలోకి పోపు దినుసులు కాస్త ఎక్కువగానే పడతాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత 4 నుంచి 6 పచ్చిమిర్చిని మధ్యగా కట్స్ పెట్టుకొని ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసుకొని పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని ముందుగానే నేను రైస్లో వేసి ఉడికించి తీసుకున్నాను కాబట్టి కొద్ది క్వాంటిటీలోనే పసుపును వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండులో నుంచి గింజలు, రెమ్మలు లేకుండా ఓన్లీ చింతపండు గుజ్జును మాత్రమే తీసుకొని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. చింతపండు గుజ్జు అనేది మరీ ఎక్కువగా వాటర్ని పోసి పలుచగా తీసుకోవద్దు. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిక్కగా తీసుకుంటేనే త్వరగా దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అవుతుంది. మీరు పలుచగా తీసుకున్నారంటే ఎక్కువసేపు కలుపుతూ ఉడికించాల్సి వస్తుంది. ఇలా చింతపండు రసం లేదా పులిహోర పులుసు చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ముందుగానే చెప్పిన విధంగా రైస్ని ప్రిపేర్ చేసి తీసుకున్నాను. 1/2 కేజీ రైస్ను అంటే 1 గ్లాస్ రైస్ను తీసుకొని శుభ్రంగా 1 నుంచి 2 సార్లు కడిగి మళ్ళీ రైస్కి తగినట్టుగా అంటే గ్లాస్ రైస్కు గ్లాసున్నర వరకు వాటర్ని పోసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే రైస్ని వండుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, రుచికి తగినంత సాల్ట్ను వేసి రైస్ను ప్రిపేర్ చేసుకోండి. పులిహోర రైస్ ఎప్పుడైనా ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్న రైస్ను కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి పొడి పొడిగా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న రైస్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న చింతపండు గుజ్జునంతా వేసుకొని రైస్ మొత్తానికి చక్కగా పట్టేలా కలపండి. ఇలా చింతపండు గుజ్జు మొత్తం రైస్కి చక్కగా పట్టిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పల్లీలు, ఎండుమిర్చి, కాజుని కూడా వేసుకొని అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసి తీసుకున్న మసాలాను కూడా వేసుకొని రైస్ అంతా కలిసేలా బాగా కలుపుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా కమ్మని చింతపండు పులిహోర రెడీ. ఇలా రెడీ అయిన పులిహోరపై మూతను పెట్టి 10 నిమిషాల వరకు పక్కన పెట్టారంటే పులిహోర చక్కగా సెట్ అవుతుంది. చూసారా, 1 గ్లాస్ రైస్తో కమ్మటి పులిహోరను క్షణాలలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మన ట్రెడిషనల్ రెసిపీ అయిన కమ్మటి పులిహోరను సింపుల్గా అప్పటికప్పుడు ఎలా తయారు చేయాలో చూశారు కదూ. తర్వాత పిండి రుబ్బే పని లేకుండా
అలాగే పప్పు ఉడికించాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు కమ్మటి పూర్ణాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ను తీసుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్లోనికి మీ ఇంట్లో ఏదైనా అందుబాటులో ఉన్న కప్పును కానీ లేదా ఇలా మేజరింగ్ కప్పును కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న కప్పు నిండుగా కొబ్బరి తురుము, కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి తీసుకున్నా సరే, లేదా కొబ్బరి తురిమే పీటను తీసుకొని ఇలా పొడి పొడిగా చక్కని కొబ్బరి తురుము వచ్చేలా తురుముకొని కూడా తీసుకోవచ్చు. నేను కొబ్బరి తురిమే పీటపై కొబ్బరిను తురుముకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న కొబ్బరిను ముందుగా చూపించిన మేజరింగ్ కప్తో కానీ లేదా మీ ఇంట్లో ఏవైనా అందుబాటులో ఉన్న కప్పును కానీ కొలతకు తీసుకోండి. ఇలా తీసుకోవడం ద్వారా పూర్ణాలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా ముందుగా కొబ్బరిను కొలుచుకొని తీసుకోండి. నేను తీసుకున్న పచ్చి కొబ్బరి 3 కప్పుల వరకు వచ్చింది. 3 కప్పుల నిండుగా కొబ్బరి వచ్చింది. కాబట్టి అదే కప్పుతో 2 కప్పుల వరకు సన్నగా తురిమిన బెల్లం తురుమును వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్కి తగినట్టుగా బెల్లం క్వాంటిటీని తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన పూర్ణాలు కాస్త స్వీట్ ఎక్కువగా తినేవారికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరు కాస్త స్వీట్ని మీడియంగా తినేవారైతే కప్పున్నర వరకు కూడా బెల్లం తురుమును వేసుకోండి. ఇలా బెల్లం తురుము పచ్చి కొబ్బరి ప్యాన్లోకి వేసుకున్న తర్వాత బెల్లం పచ్చి కొబ్బరి కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ని వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి ఉడికించుకోండి. మనం ప్రిపేర్ చేసేది లడ్డు కాదు కాబట్టి ఇలా ప్యాన్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించారంటే కొబ్బరి సాఫ్ట్గా మారుతుంది. ఇలా మధ్య మధ్యలో బౌల్పై మూతను పెట్టి బెల్లం అడుగు పట్టకుండా కలుపుతూ మళ్ళీ బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి తురుము మెత్తపడేంత వరకు ఉడికించుకోండి. చూసారా, ప్యాన్ పై మూత పెట్టి ఉడికించడం ద్వారా బెల్లం పూర్తిగా కరిగిపోయి కొబ్బరి మిశ్రమం మెత్తబడుతూ ఉంది. ఇలాంటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. తర్వాత పిండి కలుపుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోనికి ముందుగా కొబ్బరిని మేజర్ చేసి తీసుకున్న కప్పుతోటి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న గోధుమ పిండిలోనికి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి. వంట సోడా వేసుకోవడం ద్వారా గోధుమ పిండి పూర్ణాలు తింటున్నప్పుడు సాగకుండా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి. కాబట్టి వంట సోడాని వేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత ముందుగా పిండిని తీసుకున్న కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనం బోండాలకి ఏ విధంగా అయితే పిండిని కలుపుతామో అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వాటర్ కూడా పర్ఫెక్ట్గా మేజర్ చేసి చెప్పాలంటే నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 3 కప్పుల వరకు వాటర్ పట్టాయి. మీరు వాటర్ని మాత్రం ఒకేసారిగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోండి. ఇలా రెడీ అయిన పిండిపై మూతను పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా నాననివ్వండి. పిండి నానేలోగా ముందుగా ఫ్రై చేసి తీసుకున్న కొబ్బరి మిశ్రమాన్నంతా చేతికి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. లేదా ఏ నెయ్యిని నూనెతో అవసరమే లేకుండా కొబ్బరి లడ్డూలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం చిన్న చిన్న సైజుల్లో లడ్డూల్లా చుట్టుకొని తీసుకోండి. ఈలోగా ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న పిండి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇలా చక్కగా నానిన పిండిని మరొకసారి విస్కర్తో బాగా కలిపి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండలను ఒక్కొక్కటిగా పిండిలోకి వేసుకుంటూ చేతితో కానీ స్పూన్తో కానీ పిండి మొత్తం కొబ్బరి ఉండలకు అప్లై అయ్యేలా డిప్ చేస్తూ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవడమే.
స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ముందుగా చెప్పిన ప్రాసెస్లో ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లోకి వేసుకొని పూర్ణాలు ఆయిల్లోకి వేసిన తర్వాత వెంటనే కలపకుండా 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై అవనిచ్చి తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పూర్ణాలను ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచిన పూర్ణం పైన రంగొచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లోకి వేసుకుంటూ ఈజీగా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు పూర్ణాలను ప్రిపేర్ చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక్కసారి ఎప్పుడు పప్పుతోటే కాకుండా కొబ్బరితో పూర్ణాలను ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. మరింకెందుకు ఆలస్యం, తయారు చేస్తారు కదూ. ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు 6 రకాల ప్రసాదాలను సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 6 రకాల రెసిపీస్లో మీకు నచ్చిన 5 రకాల రెసిపీస్ని ఎంచుకొని ఈ వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీస్ డైలీ 6 AM.